కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వైజాగ్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది. క్రికెట్ అభిమానులతో వైజాగ్ స్టేడియం సందడిగా మారింది. అభిమానులు స్టేడియానికి భారీగా చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానుల సందడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖాంత ఐపీఎల్ ఫేవర్ తో ఒక్కసారిగా జోష్ మీద ఉంది. ఈ రోజు చెన్నై అలాగే ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. హోమ్ గ్రౌండ్ గా మొదటిసారిగా ఎంచుకున్నారు. ఇప్పుడైతే ధోని ఈ సీజన్ లో ఇంతవరకు ఆల్రెడీ ఏదైతే అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు, కానీ ఇప్పుడు ఐపీఎల్ కూడా త్వరలో గుడ్ బై చెప్పబోతున్నారని ఒక ఊహాగానాల నేపథ్యంలో ఎక్కడ చూసినా పసుపుమయంగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఈ క్రికెట్ మ్యాచ్ కి చాలా హ్యూజ్ క్రౌడ్ రావడమే కాకుండా అసలు టికెట్స్ కి భారీ డిమాండ్ ఉంది. చాలా మంది అభిమానులు వచ్చారు. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ధోని కోసమే ఈ రోజు దాదాపు అంతా పసుపుమయంగా కనిపిస్తుంది. ఎలా? మాది పార్వతీపురం మన్యంచల నుంచి వచ్చాం సార్. ధోని అనేది మనకు ఛాన్స్, దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినట్లే. ఎలాగంటే ధోని లాస్ట్ సీజన్ రిటైర్మెంట్ అవుతారు అనుకున్నాం. దేవుడి దయ వల్ల ఈ సీజన్ ఆడడం, అది మళ్ళీ మన వైజాగ్ అనేది ధోని వచ్చి ఆడడం అనేది మన విశాఖ అందరు విశాఖ ప్రేక్షకులు అందరూ కూడా చేసుకున్న అదృష్టం అన్న. ఓకేనా? ధోని అనేది అందరు కోరిక ఏంటంటే మనకి ఇండియాకి వరల్డ్ కప్ అనేది బిఫోర్ ధోని ఆఫ్టర్ ధోని. మళ్ళీ ఇండియాకి వరల్డ్ కప్ కావాలంటే ధోని అనేది కంబ్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఇండియా టీం ఆడాలనేది అందరి కోరిక. ధోని ఒక్క వరల్డ్ కప్ అనేది ధోని ఇండియా ఆడితే అదే చాలు. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు మ్యాచ్ లో ఇప్పటికే ఆల్రెడీ టాప్ రేటింగ్ లో ఉంది చెన్నై. సో ఇంతకుముందు గతంలో కూడా ధోని ఇదే క్రికెట్ స్టేడియం నుంచి ఎలివేట్ అయ్యాడు, అంటే ఈ స్థాయికి వెళ్ళడానికి. సో ఫస్ట్ కెరియర్ లో ఇక్కడే బూస్టింగ్ వచ్చింది. సో ఈ రోజు అలాంటి మెరాకిల్ ఏదైనా జరుగుతుందని భావిస్తున్నారు? ఈ రోజు కంపల్సరీగా ధోనికి బ్యాటింగ్ వస్తుంది అన్న. బ్యాటింగ్ వచ్చి మంచి నాక్ ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫ్యాన్స్ అందరూ బాగా ఆడాలని. ఆల్ ది బెస్ట్ ధోని. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పక్కాగా. ఇక్కడ అలాగే ఫస్ట్ సెంచరీ కూడా ఇక్కడే చేశాడు. మళ్ళీ 50 ఈ రోజు లాస్ట్ సెంచరీ కూడా ఈ రోజు ఇక్కడ పక్కా జరుగుతుంది. చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంకా ధోని ఆడ చూడడానికి, ధోని అండ్ కెప్టెన్షిప్ అండ్ ఆ యొక్క టీం ని ఎలాగా ముందుండి నడిపిస్తాడు, వెనకుండి నడిపిస్తున్నాడు. ప్రతి విషయం, ప్రతి నిమిషం, ప్రతిదీ ఎక్కడా మిస్ అవ్వకుండా మేము పక్కా చూసి ధోనిని ఎక్కడికో తీసుకువెళ్ళి మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ కప్పు కొట్టే అవకాశం మళ్ళీ మాకు ఉంది. మళ్ళీ ఛాన్స్ కూడా వచ్చేది కూడా. కానీ బౌలర్ కానీ ప్రతి ఒక్క ఎనీవన్ ప్లేయర్ చెన్నైకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక్క అభిమాని కూడా చెన్నైకి ఎప్పటికీ అభిమానిగా ఉంటాడు. ఇది వైజాగ్ లో ఎంత క్రౌడ్ అంటే అసలు టికెట్స్ బ్లాక్ లో కూడా దొరకలేనటువంటి, అంటే భారీ డిమాండ్ పెరిగింది. సో టికెట్స్ నేరుగా కాదు కదా, బ్లాక్ లో కూడా దొరకలేనంత స్థితి. అంటే వేలలో ఇప్పుడు దాదాపు ఒక 1000 రూపాయలు టికెట్ 3-4 వేల రూపాయలకి అమ్మే స్థాయికి వెళ్ళిందంటే మాత్రం సో ఎంత క్రేజ్ ఉంది అనేది మనం చూడొచ్చు. ప్రధానంగా ధోని ఫ్యాన్స్ ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి.